హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ పుదీనా బఠానీ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తొందరగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లి, కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పును వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. వీటిని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఇవి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, ఇప్పుడు పుదీనా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు బఠానీలను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ముందుగానే అన్నాన్ని ఉడికించినాను. ఇప్పుడు దీంట్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఉప్పుని ఏమీ యాడ్ చేయట్లేదు. నేను పేస్ట్ చేసుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. చాలా ఈజీ కదండి ఈ రైస్ చేసుకోవడం. ఇది ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.